వెల్కమ్ టు ఐ డ్రీమ్. రాజురెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఇంకా తెలంగాణ జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నలుగురు దాదాపు నెల రోజుల పైనే ఉన్నారు. రాధాకృష్ణ గారు, భుజంగరావు గారు, తిరుపతి అన్న, మొత్తం దీనికి ప్లాన్ చేస్తున్న ప్రణీత్ రావు. ఇందులో అది అందరూ చూపులు కూడా చెప్తుందంతా కూడా డైరెక్ట్ గా ప్రభాకర్ రావు గారు అంటున్నారు. కానీ ఇటీవల కాలంలో రాధాకృష్ణ గారు సెకండ్ టైం కస్టడీ తీసుకొని విచారణలో ఇదంతా కూడా కేసీఆర్ గారు చెప్తేనే చేశాం. కేసీఆర్ గారు డైరెక్ట్ గా ప్రభాకర్ రావు గారు చెప్పి ప్రభాకర్ రావు మాకు చెప్పారని, ఒక్కొక్కసారి అప్పుడున్న కమిషనర్, పోలీస్ కమిషనర్ ఎవరున్నారో వాళ్ళకి చెప్పించి వాళ్ళ ద్వారా చెప్పించుకున్నాం. ఎందుకంటే ఓ టాస్క్ ఫోర్స్ అన్నవారు సిపికి కంట్రోల్ ఉంటారు కాబట్టి వాళ్ళతో చెప్పించుకున్నామని చాలా క్లియర్ గా నేరం ఎక్కడుందో అంటే కన్ఫెక్షన్ చాలా క్లియర్గా ఇచ్చారు. అంటే పోలీస్ కస్టడీ కన్ఫెక్షన్ కాకుండా ఎవిడెన్స్ కూడా చూపించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు రావాలి. ప్రభాకర్ గారు తీసుకురావడానికి రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తున్నామని చెప్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసు మీకు తెలిసి ఉండొచ్చు. 498 కేసులు ఎన్ఆర్ఎల్ అందరికి ఇస్తుంటారు. అది తీసుకొస్తారు తేవరు అనేది మీకే తెలుసు. అదే విధంగా అంటే భావించాలా, లేదు దీన్ని సీరియస్ గా తీసుకొని ప్రభాకర్ గారు తీసుకొస్తారా? ఇంకొక అంటే దీన్ని విషయంలో రాధాకృష్ణ గారు ఇంకో మాట కూడా అన్నారు, కమిషనర్ ని కూడా తెలిసి చెప్పించుకున్నామని. అంటే ఈ కేసులో కమిషనర్ కూడా ఇన్వాల్వ్ అవుతారా? అదేనండి. ఇప్పుడు ఇది మొదలుపెట్టే ముందు ఒకటి, రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ ఏముందో నేను చూడలేదు, మీరు చూడలేదు. ఉమ్, జనరల్ గా అక్కడ ఇక్కడ వస్తున్న కథనాల ద్వారా మనం స్పెక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఐ మైట్ బి రాంగ్ ఆల్సో. ఓకే. ఒకటి. తర్వాత అవినాష్ రెడ్డి గారి కేసులో పదే పదే చెప్తున్నాను, ఒకరి కన్వెషన్ విల్ నాట్ లీడ్ టు కేసు అండ్ అదర్స్. ఉమ్, అది ఓన్లీ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉపయోగపడుతుంది. వారు ఎవరి పేరు ఏది చెప్తారో వారిపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. కేసు నిలబడాలంటే ఇండిపెండెంట్ ఎవిడెన్స్ తేవాల్సిందే, కొరాబరేటింగ్ ఎవిడెన్స్ తేవాల్సిందే. ఓకే. ఒకటి. రెండోది, ఇప్పుడు కమిషనర్ గారి చెప్తేనే చెప్పి చేశారంటే అది కూడా మళ్ళీ చూడాలంటే కమిషనర్ గారికి ఏం చెప్పారు, ఆయన ఒక్కోసారి innocent గా ఆర్డర్స్ పాస్ చేయొచ్చు. నేను ఇంతకుముందు అన్నాను కదండి, పైవారు పలానా పని చేయని చెప్తాడు, కింద అతను పోయి ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకొని వస్తాడు, ఉమ్, అవును. ఎక్సీడింగ్ ఇస్ అథారిటీ. కాబట్టి కమిషనర్ ఏంటంటే ఈ కేసు కొద్దిగా ముందు పోయి మన ముందు డాక్యుమెంట్ వచ్చేంత వరకు మనకు తెలియదు. సరే, ఓకే. ప్రభాకర్ రావు గారు అంటున్నారు రెడ్ కార్నర్ నోటీస్ గురించి కొంచెం ప్రజలకు తెలిసినట్టు చెప్తా. మీరు ఎందుకంటే అపోహ ఉంది 498 కేసులలో తేరు, 498 కేసులలో తేరు అని. 498 కేసులో తేల్పడం కాదు, అమెరికా ప్రభుత్వం అప్పచెప్పదండి, బ్రిటిష్ ప్రభుత్వం అప్పచెప్పదండి. దానికి రెండు కారణాలు. ఒకటి, భారతదేశానికి ఎన్నో దేశాలతోటి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలు, ఒప్పందాలు ఉంటాయి. ఈ ఒప్పందాలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చేసుకుంటారంటే, మనం యూకే తోటి అమెరికా తోటి చేసుకోవాలి. యూకే అమెరికా కూడా ఇష్టం, ఎందుకంటే యూకేలో అమెరికాలో నేరం చేసినోడు ఎగురుకుంటూ వచ్చి ఇండియాలో పడ్డాడు అనుకోండి, ఉమ్. వాళ్ళకి సో ఇది మ్యూచువల్లీ బెనిఫిషియల్ గా చేసుకుంటారు. సో దానికి అదే కండిషన్ నేరస్తులు ఇచ్చిపుచ్చుకోవడం ఒప్పందం అంటాం కదా. సో ఇద్దరు దేశాలకు బెనిఫిట్ అది ఉన్నప్పుడు మాత్రమే మీకు ఎక్స్ట్రాడిషన్ పాసిబుల్. అవును. ఒకవేళ లేదనుకోండి, లేకపోయినా ఇబ్బంది లేదు, అప్పుడు ఇంటర్పోల్ సహాయంతో ఆ దేశానికి రిక్వెస్ట్ పెట్టుకొని ఆ దేశం వాళ్ళకున్న రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం చూసుకొని అప్పజెప్పాలా వద్దా అని వారు నిర్ణయం తీసుకుంటారు. 498 ఎందుకు ఇవ్వరంటే, జనరల్గా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలలో ఫస్ట్ క్లాస్లోనే ఏముంటుందంటే ఎవరిని ఎక్స్ట్రాడిట్ చేయాలి అని ఉంటుంది. దాంట్లో ఓకే. ఎస్పెషల్లీ అమెరికా ఇండియా ట్రీటీలో ఏముంటుందంటే, ఆ జరిగిన నేరము ఈ రెండు దేశాల్లో అంటే ఎక్స్ట్రాడిట్ చేయవలసిన దేశంలో కూడా అది నేరం కింద ఉండాలి, ఏదో ఒక చట్టంలో. ఉమ్, సెక్షన్ వేరే ఉండొచ్చు, చట్టం వేరే ఉండొచ్చు, వారు నిర్వచనం కాస్త తేడా ఉండొచ్చు. ఓకే. బట్ ఇప్పుడు దొంగతనం ఉందనుకోండి, ఇండియాలో దొంగతనము, అమెరికాలో కూడా దొంగతనము క్రైమ్ కింద ఉంటుంది ఎక్కడో. అవును. సో రెండు దేశాల్లో అది క్రైమ్ కింద ఉండాలి చట్టాలలో, నెంబర్ 1 కండిషన్. అచ్చా. నెంబర్ 2 కండిషన్, 1 year అండ్ అబౌవ్ శిక్ష పడే నేరాలు ఉండాలి. ఓ. ఈ రెండుగా. సో వరకట్నము నేరం అని ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు. మన దగ్గరే. ఈ రుగ్మత దురాచారము భారతదేశానికే పరిమితం ఉమ్, జనరల్ గా. ఉమ్, ఏమైనా హిందూ సమాజం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, నేరం కింద పరిగణించరు. ఓకే. రెండోది, ఇంక మరపోతే మన దగ్గర కొంతమంది హైపర్ నేషనలిస్టులు అంటారు అనమాట. దేశభక్తి ఎక్కువైన బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఈ మధ్యన చూస్తున్నాడు కుంపల్లి మా. ఈ దురాచారం కూడా బ్రిటిష్ వారే తెచ్చారు భారతదేశానికి అని అంటారు. సో ఏది చెప్పినా చెప్పకపోయినా అది మన దేశానికే పరిమితం. కాబట్టి మీరు 498 మీద ఎక్స్ట్రాడిషన్ వేసారు అనుకోండి, ఉమ్, అమెరికాలో నేరం కాదు, రైట్. కాబట్టి అప్పచెప్పరు. మూడో మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటిదంటే, ఇది ప్రభాకర్ రావు గారికి వర్తిస్తుంది, ఆ నేరం పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు ఉండకూడదు. ఓహో. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటిదంటే, రెడ్ కార్నర్ నోటీసు నేరం చేసి తప్పించుకుని పోయిన వ్యక్తి ఎక్కడున్నాడో తెలియదు అన్నప్పుడు మనము త్రూ సిబిఐ, మనకు నోడల్ ఏజెన్సీ అవును. సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్పోల్ కి నోటిఫై చేస్తుంది డీటెయిల్స్ ఇచ్చి. ఉమ్, దాంట్లో ఏంటంటే కేసు పర్టికులర్లు, కేసు డీటెయిల్లు,
నేరము వగేరా వగేరా అంతా చెప్తూ అతని డిస్క్రిప్షన్, అతని ఫోటో, హైటు, వెయిటు, డిస్క్రిప్షన్ ఇచ్చి ఇస్తుంది అనమాట. దాన్ని ఇంటర్పోల్ ఇంటర్న్ ఏం చేస్తుంది అంటే అన్ని దేశాలకి వారి సర్క్యులేట్ నోడల్ చేస్తారు. ఏజెన్సీ డిసెమినేట్ చేస్తుంది. ఈ వ్యక్తి దొరికితే అప్పచెప్పండి అని. ఇది ఎప్పుడు పారిపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలియనప్పుడు మనం వాడుకుంటాం. ఉమ్, అతను ఎక్కడో దగ్గర దొరుకుతాడు, ఏదో ఎయిర్పోర్ట్ లో దిగుతానో లేస్తానో చేస్తానో దొరుకుతాడు. దొరికినాడు ఇమీడియట్ గా వారు పట్టుకొని ఇంటర్పోల్ ఏమంటారు ఇన్ఫార్మ్ చేస్తే, ఇంటర్పోల్ మన సిబిఐకి ఇన్ఫార్మ్ చేస్తే ఇంటర్న్ మన ఏజెన్సీకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇది లెక్క. ఇప్పుడు ఓకే. ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నాడు అనుకోండి, రెడ్ ఆ, కార్నర్ అవసరం. ఎక్స్ట్రాడిషన్ కింద కొన్ని ఉంటాయి అన్నమాట. మన పోలీసు వ్యవస్థ సిబిఐతో కోఆర్డినేట్ చేసుకొని, ప్లస్ ఇక్కడ వచ్చేటప్పుడు సిబిఐ పెద్ద పాత్ర ఉండదు, మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ పాత్ర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలో ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్లు త్రూ కన్సులార్ ఏజెన్సీస్ పంపించాలన్నమాట. ఓకే. ఆ, మనం మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీకి నోటిఫై చేస్తే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ అమెరికాలో ఉన్న మన ఎంబసీ రాయబారికి నోటిఫై చేస్తారు. మన రాయబారి ఏం చేస్తారంటే వాళ్ళ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఉంటుంది, స్టేట్ డిపార్ట్మెంట్ అంటారు అమెరికాలో, వారికి ఇస్తారు. స్టేట్ డిపార్ట్మెంట్లో ఒకటి ఆఫీస్ ఆఫ్ జస్టిస్ అని ఒకటి ఉంటుందండి. అక్కడ పంపిస్తే వాళ్ళ స్టేట్ డిపార్ట్మెంట్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ చూసి ఈ కేసులో పస ఉందా లేదా, ఎక్స్ట్రాడిషన్ చేసే అంటే ప్రైమా ఫేసి ఉందా లేదా అని చూస్తుంది. ఉంది ఉమ్, అనుకుంటే వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అంటారు, మన హోమ్ మినిస్ట్రీ లాగా. ఓకే. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పంపిస్తారు. వారు ఫర్దర్ వెట్టింగ్ చేసి దాన్ని ఉంది అనుకున్నప్పుడు అతను ఎక్కడున్నాడో ట్రేస్ అవుట్ చేసి ఆ లోకల్ ఏరియా జ్యూరిడిక్షన్ ఎఫ్బిఐ ఉంటుందండి, మనకు సిబిఐ లాగా సెంట్రల్ ఉమ్, ఏజెన్సీ వాళ్ళకి. ఉమ్, ఆ ఎఫ్బిఐ ఆఫీస్ పంపించి ఆ ఎఫ్బిఐ ఆఫీసరు అక్కడున్న ఎఫ్బిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు, అతని ఉమ్, డిస్ట్రిక్ట్ అటార్నీ అంటారు, ఉమ్, ఫెడరల్ డిస్ట్రిక్ట్ అటార్నీ అంటాడు. ఓకే. అతని ద్వారా కోర్టులో పిటిషన్ వేపిస్తారు. ఆహా. ఆ పిటిషన్ రెండు రకాలు, ఒకటి ప్రొవిజనల్ అరెస్ట్ అని ఉంటుంది. అతను అక్కడి నుంచి కూడా పారిపోయే అవకాశం ఉంది తెలవంగానే అని అనుకున్నప్పుడు మన ఉమ్, ప్రభుత్వం రిక్వెస్ట్ పెడుతుంది. ప్రొవిజనల్ అరెస్ట్ అంటే ఇమీడియట్ గా అరెస్ట్ చేసి పట్టుకోండి పారిపోకుండా అని. ఓ, ప్రొవిజనల్ అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో ప్రవేశపెట్టి మనం ఇచ్చిన డాక్యుమెంట్లన్నీ ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సబ్మిట్ చేస్తాడు అనమాట. కోర్టు వారు పరిశీలించి ఉంది అనుకుంటేనేమో అతన్ని అరెస్ట్ లో పెడతారు, లేదు అనుకుంటే కండిషన్స్ పెట్టి బెయిల్ ఇచ్చి వదిలిపెడతారు. కండిషన్స్ ఉంటాయి, పారిపోకూడదు, ఉమ్, అక్కడే ఉండాలి. ఉమ్, ఇచ్చిన తర్వాత మన మెయిన్ ఎక్స్ట్రాడిషన్ పిటిషన్ వేస్తాం. అంటే మనం కాదు, అక్కడున్న డిస్ట్రిక్ట్ అటార్నీ ఎఫ్బిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన వేస్తాడు అనమాట. మనం మన ఏజెన్సీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అతనితో ఉమ్, కోఆర్డినేట్ చేస్తారు, అతన్ని సపోర్ట్ చేస్తుంటారు. అక్కడ కోర్టు పరిశీలించిన తర్వాత ఇది ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ప్రకారం ఎక్స్ట్రాడిట్ చే కేసు, ఇది పొలిటికల్ మోటివేషన్ ఉందా లేదా, మూడో అతి ముఖ్యం ఇతని మానవ హక్కులకి ఏమైనా ప్రమాదం జరిగేది ఉంది అక్కడ, ట్రీట్మెంట్. ఈ మూడు సాటిస్ఫై అయితే ఎక్స్ట్రాడిషన్కి ఆర్డర్ ఇస్తుందండి. ఆర్డర్ ఇవ్వగానే ఎఫ్బిఐ మన పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మన పోలీసులు సంఖ్యలు వేస్తారో వేయరో కబుర్లు చెప్పుకుంటారు, ఏదో ఒకటి ఫ్లైట్లో తీసుకొని ఇక్కడ తీసుకొని వస్తారు. దీనికి ఓకే. ఇంకోటి ఉంటుంది, ఎక్స్ట్రాడిషన్ పైన ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత దానిపైన అపీల్ ఉండదు. ఉమ్, అపీల్ అనేది ఉండదు. అక్కడ లోకల్ కోర్టు ఎక్స్ట్రాడిషన్ చేయండి అంటే ప్రభాకర్ రావు గారికి అపీల్ ఉండదు, కానీ ఒక అవకాశం ఉంటుంది, అదని రిట్ పిటిషన్ వేయొచ్చు, హేబియస్ కార్పస్. నా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిపోతుంది అక్కడ అని హయ్యర్ కోర్టుకి వేసుకోవచ్చు, అదొకటి అవకాశం. అదే మన ఏజెన్సీకి ఎక్స్ట్రాడిషన్ డిస్మిస్ చేసింది అనుకోండి, ఇవ్వలేదు అనుకోండి, మనం రీఫైల్ చేయొచ్చు, మళ్ళీ ఎన్నిసార్లు అయినా రీఫైల్ చేసుకోవచ్చు. డిస్మిస్ చేసిన గ్రౌండ్స్ కవర్ చేసుకుంటూ ఉమ్, పలానా గ్రౌండ్ మీద మీ కేసు పైన మేము సాటిస్ఫై కాలేదు కాబట్టి ఇతన్ని ఎక్స్ట్రాడిషన్ చేయడానికి వీల్లేదు అని ఇచ్చింది అనుకోండి, ఆ గ్రౌండ్స్ కవర్ చేసుకుంటూ ఎన్నిసార్లు అయినా మనం ఎక్స్ట్రాడిషన్ వేసుకోవచ్చు అనమాట. ఓకే. సార్, ఇది ఇందులో ప్రాసెస్. పొలిటికల్ మోటివేటెడ్ కేసు అంటూ ప్రభాకర్ గారు అక్కడ చెప్పుకున్నారు అనుకోండి, ఆ విధంగా దానికి ఎవిడెన్స్ కూడా చూపిస్తే. అంటే 100% విజయ మాల్యా గారు చెప్పినది, నీరవ్ మోడీ గారు చెప్పినది అదే, నేను అనేది అదే. ఎవరు ఎన్నైనా చెప్పుకోవచ్చు, దానికి ఏజెన్సీలు పర్ఫెక్ట్ గా చూపెట్టగలగాలి ఇది పొలిటికల్ మోటివేటెడ్ కాదు, దీని వెనకాల ఇది ఉంది. ఎందుకంటే ఉమ్, ప్రతి ఒక్కడు, మీకు అదే నేను చెప్తున్నా, మన దేశంలో ఎవరిని పట్టుకొని పోయినా నేను నిర్దోషిని, నేను చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ చేయలేదు, కవిత గారు లిక్కర్ స్కామ్ చేయలేదు, లేకపోతే పొలిటికల్. మీకు గమనిస్తారు లేదో, అసెంబ్లీలో వాడు బ్లూ ఫిలిం చేస్తే దొరుకుతాడండి ఎమ్మెల్యే, అవును. వాడిని అడగంగానే ఇది ప్రతిపక్షాల కుట్ర, నేను వెనుకబడిన తరగతి కాబట్టి దాడి, అరే చేసావో లేదో చెప్పకుండా. ఇది నార్మల్. ప్రభాకర్ రావు కూడా పొలిటికల్లీ మోటివేటెడ్, ప్రభుత్వం మారింది, నా రైవల్ ప్రభుత్వం వచ్చింది, ఇదిగో పేపర్ క్లిప్పింగ్లు, రేవంత్ రెడ్డి గారి గతంలో అంతు చూస్తానన్నాడు, ఇప్పుడు అవును. ముఖ్యమంత్రి. అందుకే అంత నేనంటే చూస్తా అన్నాడు, జైలు పంపుతానన్నాడు. అందుకే నేను చెప్తా ఉంటా, ఊరికే పనికిరాని స్టేట్మెంట్లు రిపీటెడ్ చేస్తుంటే ఫ్యూచర్ లో ఇబ్బంది పడుతుంటాం అనమాట. ఉమ్, ప్రభాకర్ రావు డెఫినెట్ గా పట్టుకుంటాడు. ఇది రేవంత్ రెడ్డి గారు గతంలో అపోజిషన్ లీడర్ కింద ఉండి ఎలక్షన్ కాగానే మా ప్రభుత్వం కాగానే అంతు చూస్తా అన్నాడు కాబట్టి అంతు చూస్తాడు అని.
అంత అప్పుడు మన చూస్తా అన్నాడు, ఏజెన్సీలు అక్కడ జైలుకి కూడా పంపుతానని స్టేట్మెంట్ ఇచ్చాడు, చూపిస్తాడు. ఇచ్చేసాడు, ఊరి కూడా తీస్తా అన్నాడు, ఇక నా హననం జరుగుతుంది అంటే పొలిటికల్లీ మోటివేటెడ్, నా మానవ హక్కుల హననం రెండు చెప్తాడు. దానికి మన ఏజెన్సీలు అది పొలిటికల్ స్టేట్మెంట్, అపోజిషన్ లీడర్. తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పింది నీ అంతు చూస్తా నీ తోలు తీస్తాను ఊరికే చెప్పలేదు. తమరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, అవి ఆధారాలతో పట్టించి నీకు జైలుకి ఇస్తా పంపిస్తా అని అన్నాడు. చెప్తాడు. కాబట్టి కేసు పొలిటికల్ మోటివేటెడ్ కాదండి. పొలిటికల్ లీడర్ స్పీచ్ ఇచ్చాడు సరే, నెంబర్ 1. కేసు పొలిటికల్లీ మోటివేటెడ్ కాదు. ఇదిగో మా దగ్గర ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లు ఎస్టాబ్లిష్ చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ ఉమ్. అవునండి. ఇట్లాంటి. అప్పుడు అతను అంటాడు ఈ కన్ఫెషన్ కొట్టి తీసుకుంటారండి, మా ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కన్ఫెషన్ నాట్ అడ్మిసబుల్ అని. ఉమ్. అప్పుడు కన్ఫెషనే కాదండి, కన్ఫెషన్ ద్వారా వచ్చిన ఇంకొన్ని ఎవిడెన్స్ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఉమ్. అంటే ఎక్స్ట్రాడిషన్ కోర్టుకి ట్రయల్ జరగట్లేదు, ప్రైమా ఫేసి. సో పొలిటికల్లీ కాదండి, కేసులో పస ఉంది, ఆధారాలు ఉన్నాయి, అదొకటి ప్రూవ్ చేసుకొని ఉమ్. తీసుకొని రాగలగాలి. అంటే పోయిన తర్వాత జరిగేవి. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న ప్రాసెస్ అంతా జరగాలంటే అక్కడ కోర్టు అనుమతి తీసుకొని తీసుకురావాలి కాబట్టి ఎన్ని రోజులు పట్టొచ్చండి రఫ్గా? జనరల్ గా ఎక్స్ట్రాడిషన్ కేసులు మొదలైన దగ్గర నుంచి 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు మాక్సిమం, అంతకంటే ఉండదు. అచ్చా. అంటే అంటే మనం మూడు ఇంత కడతారు, విజయ్ మాల్యా గారు ఏళ్ళు తరబడి జరుగుతుంది అని ఒకటి. ఉమ్. రెండోది, మన దేశంలో ప్రజలకి కామన్ బిలీఫ్, ఎస్పెషల్ మన తెలుగు ప్రజలకి, విజయ్ మాల్యా డబ్బులంతా ఇక్కడ ప్రభుత్వం తీసుకొని ఇతని డబ్బుల్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అతన్ని పంపించట్లేదు. ఉమ్. అలాగనే ఇంగ్లాండ్ చాలా ధనిక దేశమేనండి, తప్పండి. అతని పైన ఎక్స్ట్రాడిషన్ తీసినప్పుడు అతను పొలిటికల్లీ మోటివేటెడ్ అన్నాడు. అక్కడ జైలు పరిసరాలు బాలేవు, నా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటే ఇక్కడి నుంచి ఒక టీంని పంపించి అర్ధర్ రోడ్ జైలుని పరిశీలించి ఆ రిపోర్ట్ ఇక్కడ కోర్టు వారు తీసుకొని కొన్ని సజెషన్లు కూడా చేశారు. ఒక కిటికీ పెట్టండి అయ్యా, సూర్యరశ్మి రావట్లేదు, వెంటిలేషన్ లేదు అని. ఇతనికి రోజు 1 గంట సేపు వాకింగ్ చేయడానికి చిన్న యార్డు పెట్టండి అని చెప్పి ఎక్స్ట్రాడిషన్ ఎప్పుడో ఇచ్చేశారు. విజయ్ మాల్యా అంటే ఇక్కడ గొప్పతనం ఏంటంటే, ఒక కోర్టు ఇచ్చిన తర్వాత అప్పీల్ బోరండి. ఎందుకంటే అప్పీల్ పోతే మన దగ్గర 30 ఏళ్ళు లాగుతాం అన్న దానిపైన పోతారు. ఇక్కడ అప్పీల్ 3 నెలల్లో పోతుంది. పైనుంచి అప్పీల్ వచ్చి టైం వేస్ట్ చేసినందుకు పెనాల్టీ కట్టమంటారు. ఓ. సో విజయ్ మాల్యా గారు అప్పీల్ పోకుండా హోమ్ సెక్రటరీ గారికి ఒక్కటి పిటిషన్ పెట్టుకున్నారు ఇదే గ్రౌండ్స్ మీద. అది హోమ్ సెక్రటరీ పెండింగ్ ఉంది. మన సిబిఐ ఫాలో అప్ చేయట్లేదు సీరియస్ గా. అచ్చా అచ్చా. విజయ్ మాల్యా గారి పైన వచ్చేసింది ఎక్స్ట్రాడిషన్ ఏమని ఇక్కడ కోర్టు ఇచ్చేసింది. ఉమ్. ఈ లోపల మనకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోవిడ్ లో పోయింది. అవును. సిబిఐ కనుక రెగ్యులర్ గా పర్సూ చేస్తే ఇక్కడ ఆయన కూడా వచ్చేస్తాడు. ఓకే సార్, ఇప్పుడు ప్రభాకర్ రావు గారు వచ్చే వరకు ఈ నలుగురికి బెయిల్ వస్తుందా రాదా? ఆ బెయిల్లో నేను చెప్పిన కండిషన్లతో పాటు ఇంకొకటి ఉంటుంది, తోటి ముద్దాయిల అబ్స్కాండింగ్ ఉంటే జనరల్ గా ఇవ్వరు. సో రాధాకిషన్ రావు గారికి బెయిల్ డిస్మిస్ చేసేటప్పుడు అది ఒక గ్రౌండ్ అవుతుంటది. ఆ. మెయిన్ ముద్దాయి అబ్స్కాండింగ్ ఉన్నాడండి, ఇతన్ని బయట పెడితే మొత్తం ఎవిడెన్స్ తారుమారైపోతుంది, మొత్తం కేసు తారుమారైపోతుంది. అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాదుగా. అవును ఇన్వెస్టిగేషన్ సార్. కంప్లీట్ అవ్వడం ఒక గ్రౌండ్ బెయిల్ కి.